పురుషోత్తం అయితే రక్షితకి ఫోన్ చేసి, రక్షిత ఆధారాలు ఎలాగైనా కాపాడు అనేది అంటూ ఉంటాడు. నీకేమైనా బుర్ర పని చేయట్లేదా గురు? నీకు అర్థమవుతుందా? ఆ చెత్తదంతో తిరిగి చెత్తలా తయారయ్యావా అనేది గట్టిగా అంటూ ఉంటుంది రక్షిత పురుషోత్తమతో. అయినా నేను నాకడ ఆధారాలు లేవని నీకు కిందటిసారే చెప్పాను. అవి నా దగ్గర లేవు. నేను ఎప్పుడో డిస్ట్రాయ్ చేశాను. అవి ఉంటే నేను ఇప్పుడు ఏం చేసుకుంటాను చెప్పు? నీకేమైనా బుర్ర పనిచేస్తుందా? అయినా నీకు నా మీద అనుమానంగా ఉంటే ఆ అనుమానం నీ దగ్గర ఉంచుకో, నా దగ్గర తీసుకురాకు. అయినా నాకు ఆ ఆధారాలకి ఎటువంటి సంబంధము లేదు. నేను ఆ ఆధారాలని ఎప్పుడో డిస్ట్రాయ్ చేశాను. నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. నువ్వు నాకు ఎక్కువగా ఫోన్ చేసి విసిగించుకో అనేది రక్షిత అయితే పురుషోత్తంతో చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నిటికీ పురుషోత్తం ఏం మాట్లాడకుండా అలా వింటాడు. ఇక నువ్వు ఆ చెత్తదంతో తిరిగి చెత్త పనులు చేసుకోవడం నాకు ఇప్పటికే ఇరిటేషన్గా ఉంది నువ్వు చేసిన పనికి. అలాంటిది మళ్ళీ ఇలా ఫోన్లు చేసి చిరాకు తెప్పించుకో అనేది అంటూ ఉంటుంది. ఇక రక్షిత అయితే తను దాచిన ఆధారాలను అయితే చెక్ చేసుకుంటూ ఉంటుంది. అలా చెక్ చేసుకుంటూ ఆ ఆధారాలను అయితే చూస్తూ ఉంటుంది రక్షిత. చూసి తను దాచిన వీణలో అయితే ఆధారాలు తీసి అమ్మయ్య ఉన్నాయి అని అయితే చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక పురుషోత్తం అయితే ఆధారాలు లేవు అని రక్షిత దగ్గర లేవు అని చెప్పేసరికి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు పురుషోత్తం రక్షితపై.